హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ గుడి ఏంటా అని చూస్తున్నారా? అవునండి, నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి. అమ్మ వాళ్ళ ఊరు పామూరు. పామూరు దగ్గర నుంచి సీతారాంపురం పోయే రూట్లో ఉందండి ఈ గుడి. పామూరు నుంచి 14 కిలోమీటర్లు వచ్చింది. అక్కడికి వెళ్ళామండి మేము. కోయిలంపాడు గ్రామంలో ఉండుద్దండి. మిట్టపాలెం అని అంటారు. నారాయణ స్వామి కూడా అని అంటారండి. ఈ ఊరికి ప్రత్యేకంగా 3 పేర్లు ఉన్నాయి. ఊరి పేరు, గ్రామం పేరు, గుడి పేరు కూడా అదేనండి. చూడండి, ఇప్పుడైతే నేను ఈ గుడి మొత్తాన్ని మీకు వీడియో చూపిస్తున్నాను. ఇవన్నీ రూమ్స్ అండి. మనం ఎప్పుడు వెళ్ళినా నైట్ నిద్ర చేసి అక్కడ దర్శనం చేసుకొని రావచ్చు. ఎనీ టైం అండి. అక్కడ మనకి అన్నదానం కూడా చేస్తుంటారు. చూడండి, నా చిన్నప్పుడు ఎప్పుడో అసలు ఆ రూమ్లన్నీ ఉండేవి కాదండి. అస్సలు ఉండేవి కాదు. ఒక గుడి మాత్రమే ఉండేది. అలాంటిది ఎంతమంది జనాభా చూడండి. అసలు నేనే ఆశ్చర్యపోయానండి. నా చిన్నప్పుడు నా 10వ ఏట వెళ్ళానండి ఆ గుడికి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చాను అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందో మీరే ఆలోచించండి. దాదాపు 20 ఇయర్స్ అవుతుందండి నేను ఈ గుడికి వచ్చి. కానీ మా కొడుకు వల్ల నేను మళ్ళీ ఈ గుడికి రావాల్సి వచ్చింది. బట్ ఎందుకో ఆయన ఆజ్ఞ లేని మనం రాలేం కదండి. మా కొడుకు వల్ల ఎందువల్ల వచ్చేసాను అయితే. చూడండి, ఇవన్నీ రూమ్స్ అండి. రూమ్స్ ఇక్కడ అన్నదానం చేస్తుంటారండి. కానీ ఈ వీడియో నేను ఉగాది రోజు తీశానండి. కానీ ఉగాది రోజు నేను అప్లోడ్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి, అన్నదానానికి అందరూ క్యూలో ఎలా ఉన్నారు. అంత నీట్గా చేస్తారండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మీకు గుడి ప్రాంగణం అయితే చూపిస్తున్నాను. చూడండి, గుడి చూడండి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. బంగారం అనే ఛాయలు ఎంత బాగుందో చూడండి. కానీ నేను ఆ రోజైతే నేను లోపలికి పోలేకపోయానండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాను. అందుకని బయట వరకే నేను వీడియో తీయగలిగాను. చూడండి, ఇది రాగి చెట్టు, జమ్మి చెట్టు 2 కలిసి ఉంటాయంటండి. ఇక్కడ రాగి చెట్టు, జమ్మి చెట్టు 2 కలిసి ఉంటాయి. ఇక్కడ మనం అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరగాలి అని అంటే మన చీర చెంగుని చించి ఉయ్యాల కట్టాలండి. ఉయ్యాల కడితే మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చూడండి, భక్తులతో చాలా రద్దీగా ఉంది. చూడండి, మా పెద్దమ్మాయి, మేమందరం అంతా ఫ్యామిలీతో వెళ్ళామండి ఆ రోజు. మా డాక్టర్ బాబు, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన, మా చిన్నమ్మాయి అందరం కలిసి వెళ్ళామండి. ఆ గుడి మొత్తం మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూడండి, గుడి చాలా పెద్దదండి. మనం అనుకున్నవి అన్నట్టు నెరవేరుతాయండి ఆ గుడిలో. చెప్పాను కదా, నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానండి. చూడండి, రాగి చెట్టు, జమ్మి చెట్టు దగ్గర మా అమ్మాయి అయితే ప్రదర్శనలు చేయడానికి వెళ్ళిందండి. చూడండి, దండం పెట్టుకుంటుంది. చెప్పాను కదా ఇందాక మీకు రాగి చెట్టు, జమ్మి చెట్టు అని. చూడండి, అక్కడ ఇవి నాగశిలలు కూడా ఉంటాయండి. చూడండి, నాగశిలలు ఏం చక్కగా చూడడానికి ఎంత బాగున్నాయో. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. చూడండి, మా అమ్మాయి అయితే ప్రదర్శనలు మొదలుపెట్టింది. ఏం కోరుకుంటుందో దేవుడిని అంతలావున నాకు అర్థం కావట్లేదండి. చాలా రోజుల తర్వాత తీసుకెళ్ళేటట్టుకి మా పిల్లలు కూడా, అమ్మ నువ్వు ఎప్పుడన్నా వచ్చావా ఈ గుడికి అని అడిగారు. అవును అమ్మ, నేను చిన్నప్పుడు నా 10వ సంవత్సరమో ఎప్పుడో వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాను అని చెప్పానండి. మా పిల్లల ఆనందం కాదండి అది. చూడండి, గుడి దాని చుట్టూ ప్రదర్శనలు ఎలా చేస్తుందో. చూడండి, మా డాక్టర్ బాబు, మా కొడుకు వాళ్ళు కూడా ప్రదర్శనలు చేస్తున్నారండి. ఈ రోజుల్లో ఇలా గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారా? చూడండి, ఫ్యామిలీతో కలిసి వస్తే ఆ ఆనందమే వేరు కదా.
నాకైతే ఆ రోజు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉందండి. చూడండి ఆ రోజు మేము బస్సులో కూడా రాలేదండి, బైక్‌లో వేసుకొని వచ్చాము. చాలా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు ప్రకృతి అందాలు చూసుకుంటూ, చూడండి గుడి చుట్టూ ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నారు. మా చిన్నది రాలేదండి, మా చిన్నదానికి కొంచెం టెక్ ఎక్కువ, అందుకని అది దానివల్ల అది ఉండిద్దిలేండి. చూడండి ప్రదర్శనలు అసలు చూడండి. విషయం చెప్పను మర్చిపోయానండి, మీకు ఈ గుడి ప్రాముఖ్యత మీకు చెప్పలేదు కదా. చూడండి మన ఒంటి మీద ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే ఆ గుడిలో నిద్ర చేసిన తర్వాత తెల్లారి ఆ విభూతిని తీసుకొని మన ఒంటి మీద ఎక్కడైతే చర్మ వ్యాధులు ఉంటాయో ఆ విభూతి పూసుకుంటే మన చర్మ వ్యాధులన్నీ పోతాయంటండి. అది ఆ ఊరి వాళ్ళ నమ్మకం, అక్కడ వెళ్ళిన వాళ్ళ నమ్మకం అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను వెళ్ళాను, ట్రై చేశాను, నాకైతే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ స్వామివారి అనుగ్రహం మీకు కూడా ఉండాలండి.